347. నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే మీరు నోట్స్లో రాసుకోండి సార్. 347. మనము చిట్ట చివరి 2 అంకెలు కనుక్కోవాలి. ఈ సంఖ్యలో చిట్ట చివరి 2 అంకెలు ఏంటి? ఇదేమో యూనిట్ అంకె, ఇదేమో పదుల సంఖ్య. సో నాకు పదుల స్థానంలో ఉన్న అంకె. సో చిట్ట చివరి 2 అంకెలు అనంటే మనకు యూనిట్ అంకె కావాలి అండ్ పదుల స్థానంలో ఉన్న అంకె కావాలి. సో 347. 347కి లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి సార్? 47. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి సార్? 47. ఫస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైంది కదా సార్? లాస్ట్ 2 డిజిట్స్ అంటే యూనిట్ అంకె అండ్ పదుల స్థానంలో ఉన్న అంకె. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. 1298. 1298. 1298. 1298లో చిట్ట చివరి 2 అంకెలేంటి? యూనిట్ అంకెనేమో 8, పదుల స్థానంలో ఉన్న అంకెనేమో 9. 98. ఒక సంఖ్య ఇచ్చినప్పుడు చిట్ట చివరి 2 అంకెలు కనుక్కోవాలి అని అంటే రైట్ అంకెలో రైట్ నుంచి లెఫ్ట్కి రండి. యూనిట్ అంకె అండ్ పదుల స్థానంలో ఉన్న అంకె. యూనిట్ అంకె అండ్ పదుల స్థానంలో ఉన్న అంకె. కానీ మనకు క్వశ్చన్లో ఓన్లీ ఒక సంఖ్యనే ఇయ్యాడు. సంఖ్యల మధ్యలో రైట్ కూడి ఆన్సర్ కనుక్కోమంటాడు, లబ్ధం చేసి ఆన్సర్ కనుక్కోమంటాడు, ఒక సంఖ్య మీద ఇంకో సంఖ్య ఇచ్చి పవర్ ఇచ్చి అంకెలు కనుక్కోమంటాడు. అవన్నీ కూడా మనము చూద్దాము. ఆ చూసే ముందు మనకు కొన్ని కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. ఒక సంఖ్యకు చిట్ట చివరి 2 అంకెలు అంటే యూనిట్ అంకె అండ్ పదుల స్థానంలో ఉన్న అంకె. రైట్ నవ్ ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం సార్. ఈ కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవడం వల్ల మనము కొన్ని ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. మనము కొన్ని క్వశ్చన్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఏదైనా నంబర్కి చిట్ట చివరి 2 అంకెలు కనుక్కోవాలి అని అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ ఏదైనా సంఖ్యకు చిట్ట చివరి 2 అంకెలు కనుక్కోవాలి అని అంటే ఆ సంఖ్యను 100 తోటి భాగించండి. వచ్చిన శేషమే చిట్ట చివరి 2 అంకెలు. వచ్చిన శేషమే చిట్ట చివరి 2 అంకెలు. ఒక నంబర్ తీసుకోండి. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ పైనున్న ఒక నంబరే తీసుకుందాం. 347. 347. ఈ నంబర్లో చిట్ట చివరి 2 అంకెలు ఏంటి సార్? 47. చిట్ట చివరి 2 అంకెలు ఏంటి సార్? 47. దీన్ని మనము శేషం ప్రకారం చూస్తే ఆ నంబర్ని 100 తోటి భాగించండి. 347 డివైడెడ్ బై 100. 100 తోటి భాగించండి. భాగిస్తే 100 300. రైట్ శేషం ఎంత మిగిలింది? 47. 47 కదా సార్ చిట్ట చివరి 2 అంకెలు. ఒక నంబర్ తీసుకోండి, ఆ నంబర్ని 100తో భాగించండి. ఏదైతే మిగిలిందో అదే చిట్ట చివరి 2 అంకెలు. ఇది చెయ్యంగానే ఒక స్టూడెంట్ ఒక డౌట్ అడగొచ్చు, సార్ మీరు పాజిటివ్ శేషం తీసుకున్నారు సార్, నేను నెగటివ్ శేషం తీసుకుంటే ఆన్సర్ వస్తుందా సార్ అని. నెగటివ్ శేషం అంటే ఏంటి సార్? 347 కంటే తక్కువ ఉన్న 100 యొక్క గుణిజం తీసుకున్నాను. 103 300, 104 400. 347 కంటే తక్కువ ఉన్న ఒక 100 యొక్క గుణిజం తీసుకున్నాను, మిగిలింది రాశాను. అదే సపోజ్గా నెగటివ్ శేషం తీసుకుంటే 347 కంటే ఎక్కువ ఉన్న 100 యొక్క గుణిజం 104 400. 347 అనేది 400కి 53 తక్కువ. 53 తక్కువ కాబట్టి మైనస్ పెట్టాను. ఎంత తక్కువనో ఆ విలువ ఇక్కడ రాశాను, -53. 104 400. 347 అనేది 400కి 347 అనేది 400కి 53 తక్కువ కాబట్టి మైనస్ పెట్టాను, -53. ఎప్పుడైతే మనకు నెగటివ్ శేషం వచ్చిందో మనం దాన్ని పాజిటివ్ శేషంగా మార్చుకోవాలి అని అంటే
యాడ్ విత్ డినామినేటర్. మనకెప్పుడు కూడా శేషం నెగటివ్ ఉండదు సార్. నెగటివ్ గనక వస్తే దేంతోటైతే భాగించామో దానిని కూడండి. ఒక నెగటివ్ శేషాన్ని పాజిటివ్ శేషంగా మార్చుకోవాలి అని అంటే రైట్, హారంలో ఏదుందో అది దాంతో కూడండి. 100 మైనస్ 53. 100 మైనస్ 53 ఎంత సార్? 47. 100 మైనస్ 53 ఎంత సార్? 47. చాలా జాగ్రత్తగా వినండి సార్. ప్రతి ఒక్క లైన్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. కొన్ని క్వశ్చన్లను మనము పాజిటివ్ శేషంతో చాలా ఫాస్ట్గా చేయగలుగుతాం. కొన్ని క్వశ్చన్లను మనము నెగటివ్ శేషములతోటి కూడా ఫాస్ట్గా చేయగలుగుతాము. రైట్, నెగటివ్ శేషము ఎప్పుడైతే నాకు ఆన్సర్ వచ్చిందో చిట్ట చివరి 2 అంకెలు కనుక్కునేటప్పుడు 100 తోటి కూడండి, నాకు పాజిటివ్ ఆన్సర్గా మారుతుంది. నాకు పాజిటివ్ ఆన్సర్గా మారుతుంది. నాకు పాజిటివ్ ఆన్సర్గా మారుతుంది. ఒక 5 ఎగ్జాంపుల్ వేసుకుంటాను. చిట్ట చివరి 2 అంకెలు ఎప్పుడు నాకు కావాలన్నా నేను 100 తోటి భాగించి ఏదైతే శేషం వస్తుందో అదే నాకు నంబర్ యొక్క చిట్ట చివరి 2 అంకెలు. ఒక పాయింట్ ఇక్కడ రాస్తాను సార్. ఇక్కడ చూడండి సార్, నాకు చిట్ట చివరి 2 అంకెలు కావాలి కాబట్టి రైట్, 2 అంకెలు కావాలి కాబట్టి 100 తోటి భాగించాను. యూనిట్ అంకె కావాలి అని అంటే 10 తోటి భాగిస్తాను. చిట్ట చివరి 3 అంకెలు కావాలి అని అంటే 10 పవర్ 3 తోటి భాగిస్తాను. ఆ పాయింట్ ఇక్కడ రాద్దాం సార్. నాకు ఒక సంఖ్యలో చిట్ట చివరి కే అంకెలు కావాలి అనంటే ఆ నంబర్ని n అనుకుంటే ఆ నంబర్ని 10 పవర్ k తోటి భాగించి ఏదైతే శేషం వస్తుందో అదే నాకు ఆన్సర్. లాస్ట్ k డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్. నాకు చిట్ట చివర ఒక అంకె కావాలనుకోండి, 10 తోటి భాగించి శేషం తీసుకుంటాను. నాకు చిట్ట చివర 2 అంకెలు కావాలనుకోండి, 10 స్క్వేర్ తోటి భాగించి శేషము తీసుకుంటాను. చిట్ట చివర 4 అంకెలు కావాలనుకోండి, 10 పవర్ 4 తోటి భాగించి శేషము తీసుకుంటాను. రైట్, ఫస్ట్ స్లైడ్ నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే మీరు నోట్స్లో రాసుకోండి సార్. నాకు ఒక నంబర్కి చిట్ట చివరి 2 అంకెలు కనుక్కోవాలి. చిట్ట చివరి 2 అంకెలు అంటే యూనిట్ అంకె అండ్ పదుల సంఖ్య. యూనిట్ల స్థానంలో ఉన్న అంకె, పదుల స్థానంలో ఉన్న అంకె. చిట్ట చివరి 2 అంకెలు కావాలంటే 100 తోటి భాగించి ఏది శేషం వస్తే అది తీసుకోండి. 100 తోటి భాగించి ఏది శేషం వస్తే అది తీసుకోండి. చిట్ట చివర k అంకెలు కావాలంటే 10 పవర్ k తోటి భాగించి ఏది శేషం వస్తే అది తీసుకోండి.